టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. వెంకటేష్ తన తదుపరి మూవీని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకరు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేయబోతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ వీరిద్దరి కాంబో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు వెంకీ హీరోగా రూపొందిన సినిమాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించకపోయినా ఆయన హీరోగా రూపొందించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేశాడు. ఈ రెండు మూవీలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాకు వెంకటరమణ లేదా దసరా బుల్లోడు అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు, మరికొన్ని రోజుల్లో ఈ టైటిల్తో పాటు మూవీ అనౌన్స్మెంట్ కూడా ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలో సాగబోతుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే విశాఖపట్నంలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన 50 ఏళ్ల వ్యక్తి కథగా ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఏదేమైనా కూడా వెంకీ త్రివిక్రమ్ కాంబోలో మూవీ రాబోతుంది అనే వార్త బయటకు రావడంతోనే ఈ కాంబో మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకటేష్కున్న ఇమేజ్ ఆధారంగానే త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కథను రాసినట్లు వినిపిస్తుంది. వెంకటరమణ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిందని సమాచారం. ఈ కథ పూర్తిగా విశాఖపట్నం నేపథ్యంలోనే సాగుతుందట. విశాఖలో దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ 50 ఏళ్ల వ్యక్తి కథగా ఆవిష్కరిస్తున్నారట. కుటుంబ అనుబంధాల నేపథ్యానికి త్రివిక్రమ్ హాస్యాన్ని జోడించి సిద్ధం చేసిన స్క్రిప్ట్ అని తెలిసింది. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలతో తనకున్న అనుబంధాన్ని గురూజీ ఈ కథలో హైలైట్ చేయబోతున్నారట. త్రివిక్రమ్ అంటే బలమైన డైలాగులు, బంధాలు, భావోద్వేగాలతో కథను నడిపించి గలదిట్ట. ఇలాంటి కథలు రాయడం కొట్టిన పిండి అతడు. అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో ఎమోషన్ పాతదే అయినా తనదైన ట్రీట్మెంట్తో రక్తి కట్టించారు. వాటిలో హాస్యం అంతే పండుతుంది. అలాంటి డైరెక్టర్కి వెంకీ లాంటి కామెడీ రేంజ్ ఉన్న నటుడు తోడైతే ఎమోషన్తో పాటు హాస్యానికి ఛాన్స్ ఉంటుంది. వెంకటరమణని ఈ పాయింట్ ఆధారంగానే రాసినట్లు సన్నిహితులు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కాంబినేషన్లో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండింటికి డైరెక్టర్ వేరైనా రైటర్గా పనిచేసింది త్రివిక్రమ్. వెంకీ శైలి, ఇమేజ్ ఆధారంగా తయారైన కథలివి. మల్లీశ్వరి కూడా వైజాగ్ నేపథ్యంలో సాగిన చిత్రమే. ఆ రెండు మంచి విజయాలను సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకటరమణపై బజ్ బాగానే క్రియేట్ అవుతుంది. వెంకటేష్ ఎన్ని జానర్లో సినిమాలు చేసినా ఫ్యామిలీ జానర్ని మాత్రం ఇప్పటికీ విడిచిపెట్టకుండానే చేస్తున్నారు. గత సినిమా సంక్రాంతికి వస్తున్నాంతో ఏకంగా 300 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో సినిమా అంటే అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.